దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయం చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలను అందరం కలిసి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. తీర్పు దినాన ఇలాగా జరుగును. ప్రార్థన. మమ్ముల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయము చేశారు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వాటిని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. ప్రతి ఒక్కరిలో మీ ప్రార్థనాత్మను ఉంచండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికీ ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుడైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మీరే మాతో ముచ్చటించండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు అపోస్తలుడు రోమా పట్టణంలో ఉన్న సంఘంతో మాట్లాడుచూ అనేకమైన విషయాలు, ప్రాముఖ్యంగా సంఘానికి పునాది, విశ్వాస జీవితానికి పునాది అయినటువంటి విషయాలు, అటువంటి మౌలికమైన బేసిక్ థింగ్స్ అన్నీ కూడా ఈ పత్రికలో మాట్లాడుతూ వచ్చాడు. ప్రాథమిక సత్యాలు ఈ పత్రికలో మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే ఈ పత్రిక 16 అధ్యాయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే సార్వత్రిక క్రైస్తవ సంఘము ఏ రీతిగా దిద్దబడాలి, హెచ్చరించబడాలి, ప్రభువులో సహవాసము కలిగి ఉండాలి అనేది మనం నేర్చుకునే వాళ్ళంగా ఉంటాం. అందుకనే ఇక్కడ మెట్టుకు ఏమంటున్నాడంటే ఈ 16వ వచనంలో, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. తీర్పు దినాన దేవుడు తన న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు 24 పెద్దలు కూర్చొని ఉండగా ప్రతి మనిషికి తీర్పు తీరుస్తూ ఉండగా ఇలాగూ జరుగుతుందంట. ఎలాగా అనేది 15వ వచనంలో మనకి చెప్తున్నాడు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేదా తప్పు లేదని చెప్పుచుండగను. మనస్సాక్షి ఏం చేస్తుంది? మనుషులను గురించిన సాక్ష్యాన్ని ఆ తీర్పు దినాన్న ఇస్తుందంట. వారి ఆలోచనలకు తగినట్టుగా తప్పు చేశారు లేదా తప్పు చేయలేదని కూడా చెప్తూ ఉండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. గమనించండి. అందుకనే మనం చూడగలిగితే దేవుని సువార్త ప్రకారము
ఏ రీతిగా అయితే పౌలు అపోస్తలుడు సంఘాలకు రాస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడో ఈ రీతిగా తీర్పు అనేది జరుగుతుంది. ఆ తీర్పు దినాన మనలో ఉన్న మనస్సాక్షి మన గురించి సాక్ష్యం ఇస్తుంది. మనుషులు ఇవ్వనవసరం లేదు, కానీ మన మనస్సాక్షే మన మీద సాక్ష్యం ఇస్తుంది. అది తప్పైనా ఒప్పైనా గమనించండి. అందుకని చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది కదా, ఒకదాని మీద ఒకటి ఎవరి తలంపుల్ని బట్టి ఎవరి ఆలోచనలు బట్టి మనస్సాక్షి ఏం చేస్తుంది, వడిగా ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతుందంట, లేదా తప్పు లేదని కూడా చెప్తుందంట. మంచి మనస్సాక్షి కలిగి ఉంటే ఏం చెప్తుంది అది ఆ రోజున తీర్పు దినాన్న? తప్పు లేదు అని చెప్తుంది. ఆలోచనలు అంతరంగము అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా చెడిపోయినీగా ఉన్నాయి అనుకోండి, ఏం చెప్తుంది అది? తప్పు మోపుతుంది. అందుకని మనస్సాక్షిని అనుసరించి దేవుని భయము కలిగి ప్రతి ఒక్కరము కూడా నడుచుకోవలసిన అవసరత ఉంది. అందుకనే నరకములో విధించబోయే తీర్పు దేని మీద ఆధారపడి ఉంటుంది? పరలోకములో విధించబోయే లేకపోతే ఏర్పాటు చేయబడిన ఆనందం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఖచ్చితంగా మన మనస్సాక్షి ఇచ్చే సాక్ష్యాన్ని బట్టే ఉంటుంది. తీర్పు దినాన మన మనస్సాక్షి మన గురించి ప్రభువుకి ఏం చెప్తుందో దాని మీదే ఆధారపడి ఉంటుంది. రక్షణ పొందని వ్యక్తులు అనుకోండి, మనస్సాక్షి ఇలా చెప్తుంది అనుకుందాం. ఏమంటుందంటే మనస్సాక్షి బయటకు వచ్చి ప్రభుతో చెప్పుద్ది, అయ్యా వీళ్ళకి చాలా సందర్భాల్లో సువార్త అందినప్పటికయ్యా సువార్తను వీళ్ళు పట్టించుకోలేదు, సువార్త ప్రకటించబడుతున్న సువార్తను వీళ్ళు నిర్లక్ష్యం చేశారు అని రక్షణ పొందని వారి గురించి మనస్సాక్షి ఏం చేస్తుంది? వారి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది, దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తుంది. నమ్మి విశ్వసించిన వారు ఏమవుతారు? రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. వీళ్ళేమనుకున్నారు? సువార్త వీళ్ళకి బోధించబడుతున్నా సరే వీళ్ళేమనుకుంటున్నారు? క్రైస్తవులు అందరూ ఇంతే, ఇలాగే చెప్తూ ఉంటారు, వీళ్ళకి ఏ పని లేదు, వీళ్ళు ఇలాగే చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు అని వాళ్ళు ఏం చేశారు? ఆ సత్యాన్ని నిర్లక్ష్యం చేశారు, నమ్మలేదు. నమ్మని వారికి ఏముంటుంది ఇప్పుడు? శిక్ష. అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? మనస్సాక్షి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే లోకాసు వార్త 16వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్న ధనవంతుడు నరకానికి వెళ్ళినా సరే అతని మనస్సాక్షి అతని గురించి సాక్ష్యం ఇస్తుంది. గమనించారా? 16వ అధ్యాయము 25వ వచనంలో అందుకు అబ్రహాము ఏమంటున్నాడు? కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. గమనించండి, అంటే సుఖాన్ని అనుభవించే వాళ్ళందరూ నరకానికి వెళ్తారని కాదు, ఇష్టం వచ్చినట్టు చేసే వాళ్ళందరూ నరకానికి వెళ్తారని అర్థం. అబ్రహాం ఏమంటున్నాడు ఇప్పుడు? నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు అయితే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవేం చేస్తున్నావు? యాతన పడుచున్నావు. అంటే గమనించండి, ఒక్క వచనంలో మనిషి భవిష్యత్తు ఏం కాబోతుందో చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. ఇష్టం వచ్చినట్టు అంటే దేవుని ఇష్టాన్ని కాదని, దేవుని చిత్తాన్ని కాదని, స్వచిత్తాన్ని అనుసరించి స్వంత ఆలోచనలకు అనుగుణంగా నా ఇష్టమని ప్రవర్తించిన వాళ్ళు ఎక్కడుంటారంటే నరకంలో యాతన పడతారు. అలాగే ఈ భూమి మీద కష్టాలు అనుభవించిన వారు ఎక్కడుంటారు? పరలోకంలో సుఖాన్ని అనుభవిస్తారు. అంత స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ధనవంతుడు కూడా దేన్ని బట్టి తీర్పు తీర్చబడుతున్నాడు అంటే తన మనస్సాక్షిని బట్టే తీర్పు తీర్చబడుతున్నాడు. ఇంతకీ మనస్సాక్షి అంటే గతంలో మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేశా, మనిషిలో ఉండే దేవుని యొక్క స్వరము, మనిషిలో ఉండే దేవుని యొక్క స్వరం. మనం ఒక పని చేస్తున్నప్పుడు, చెయ్యక మునుపు, చేసిన తరువాత కూడా అది మనల్ని గద్దిస్తూ ఉంటుంది, మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఒకవేళ మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాం అనుకో, ఆ మాటను అనగా ఆ మనస్సాక్షిని మనము పట్టించుకోం. దీనికి ఒక ఉదాహరణ కూడా మీకు చెప్పాను, ఎంతమందికి గుర్తుందో. అలారం మోగుతూ ఉంటుంది,
మేల్కోవాలంటే మేల్కొంటాం, లేదు అనుకుంటే అలారం నొక్కేసి నిద్రపోతాం. మనస్సాక్షి ఎలాంటిదంటే అలారం లాంటిది. మనం ఒక పని చెయ్యక మునుపు అది గద్దిస్తూ ఉంటుంది, ఇలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా. మరి ఎందుకు చేస్తున్నారు జనాలు అంటే వాళ్ళకి అది తప్ప వేరే దారి కనిపించదు ఆ టైం కాలకి. అరే పొరుగువాడికి ఇలాగ మనం చేయకూడదు కదా అనేది గద్దిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ దారి తప్ప వేరేది కనిపించదు. అరే వీడు వెల్ ఎడ్యుకేటెడ్, వీడికి ఇలా చేయకూడదు కదా అంటే కొద్దిగా చదువుకొని ఉద్యోగాలు లేకుండా సెటిల్ అయిన వాళ్ళు మరి ఏమైపోవాలి, కాబట్టి వాళ్ళకి అది చేద్దాం, వీడికి అన్యాయం చేద్దాం. మనస్సాక్షి చెప్పుద్దు వాళ్ళకి, కొడుకు ఇలా చేయకూడదని చెప్పుద్ది మనస్సాక్షి, కానీ కూతురు సెటిల్ అవ్వలేదనే బాధ ఉంటుంది చూడండి, అది తీరని బాధ. అది ఎన్ని సంవత్సరాలు అయినా పోదు అది. ఎందుకని? పోలవరం కాబట్టి. పోలవరం కంప్లీట్ అవుద్దా? అవ్వదు సార్, అవ్వదు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. టెన్నిస్ బాల్ తాడుకున్నవాడు ఇంటర్మీడియట్ ఆపేశాడు, రబ్బర్ బాల్ తాడుకున్నవాడు పిహెచ్డి చేశాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎవడో కష్టపడతాడో వాడు భవిష్యత్తులో సుఖపడతాడు. ఇఫ్ యూ ప్లే నౌ యూ హ్యావ్ టు పే లేటర్, ఇఫ్ యూ పే నౌ యూ కెన్ ప్లే లేటర్ కదా. అందుకనే గమనించండి, లాజరు ధనవంతుడి విషయంలో కూడా అలాగే జరిగింది. వాస్తవానికి పరిశుద్ధాత్ముడు ధనవంతుడు పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడాల. ఇది గమనించారా మీరు? వాడి పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడాల. లాజర్ పేరు అయితే రాయించాడు, ధనవంతుడి పేరు రాయించాడా? ఇష్టం లేదు ఆయనకి, ఇష్టం లేదు. ఎందుకనంటే ధనవంతులు అవుదామని ధనవంతులు అవుదాం అనుకునే వాళ్ళు ఆడి పేరు పెట్టుకుంటారేమోనని కదా. కొంతమంది అలెగ్జాండర్ అని పెట్టుకుంటారు ఆ పేరు, నెపోలియన్ అని పెట్టుకుంటారు. వీళ్ళందరూ ఎవరు వాస్తవానికి నియంతలు. వీళ్ళందరూ హిట్లర్ అని పెట్టుకుంటారా? పెట్టుకునే వాళ్ళు ఉంటారేమో, మనకు తెలియదు కదా. పెట్టుకుంటారేమో చెప్పలేము. అందుకనే పరిశుద్ధాత్ముడు కొంతమంది పేర్లు రాయించలా, రాస్తే అవి కూడా జనాలు పెట్టేసుకునేవాళ్ళే. అందుకనే గమనించండి, ఇప్పుడు ధనవంతుడు శిక్షించబడటానికి కలిగిన సాక్ష్యం ఏంటి అంటే తన మనస్సాక్షి. గమనించండి, వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో మనస్సాక్షి గురించి ఎక్కడా కూడా మనం ప్రస్తావించబడలేదు. అక్కడ వాడిన పదం ఏంటంటే మనస్సు అని వాడబడింది. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామా? సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు, అక్కడ వాడిన పదం మనస్సు. కీర్తనాకారుడు కూడా వాడిన పదం మనస్సు. ఎవని మనస్సు యెహోవా మీద ఆనుకొనునో వాడు పూర్ణ శాంతి గలవాడిగా ఉంటాడు. అక్కడ వాడిన పదం ఏంటి? మనస్సు. మనస్సులో ఏముంటాయి? ఆలోచనలు ఉంటాయి. మనం అనుకుంటాం బుర్రలో ఆలోచనలు ఉంటాయి అనుకుంటాం. ఎక్కడుంటాయి ఆలోచనలు? మనస్సులో ఉంటాయి. అందుకని ఆ ఆలోచనలు క్రియలుగా మారేలోపు ఎవరి మీద ఆనుకుంటామో, దేవుని మీద ఆనుకుంటున్నామా, స్వయం మీద ఆనుకుంటున్నామా, దాన్ని బట్టే మన క్రియలు అనేవి ఉంటాయి. దాన్ని బట్టే మన మనస్సాక్షి మన గురించి తీర్పు తీరుస్తుంది. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే మనస్సాక్షి అవిశ్వాసము గలవారిని ఏమైనా చేస్తుంది. విశ్వాసము గలవారిని ఎంత శ్రద్ధగా లేకపోతే దేవుని మీద ఆనుకునేలాగా చేస్తుందో, అవిశ్వాసము గలవారిని ఇక దేవునికి వ్యతిరేకంగా ఎన్ని పనులైనా చేయించగలదు. మనస్సాక్షి చేసే పని అది. అందుకనే మనము మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. కాబట్టి మనిషిలో ఉన్న దేవుని స్వరమైన ఈ మనస్సాక్షి వాస్తవానికి కొత్త నిబంధన గ్రంథంలో చాలాసార్లు ప్రస్తావించబడింది. కారణం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మచ్చుకు ఒక మనస్సాక్షిని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు అపోస్తలుడు 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 11వ వచనము. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను
ప్రేరేపించుచున్నాము. ఎందుకు వీళ్ళని సిద్ధం చేస్తున్నాం? రాకడ కొరకు వీళ్ళని మేము సిద్ధం చేస్తున్నాం. ఎందుకు? ప్రభు విషయమైన భయం ఏంటో మాకు తెలుసు. కాబట్టి మేము దేవునికి ప్రత్యక్షపరచబడ్డాం. అలాగే మీ మనస్సాక్షులు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నవని నమ్ముచున్నాము. గమనించండి, ఎటువంటి మనస్సాక్షిది? దైవ భయము కలిగిన మనస్సాక్షి. హల్లెలూయా. దైవ భయము కలిగిన మనస్సాక్షి పాపం పట్ల అసహ్యతను కలిగి ఉంటుంది. పాపం అంటే ఇష్టం చూపించదు, దేవుడు అంటే ఇష్టం చూపిస్తుంది. గమనించండి, అందుకని దేవుడు పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలా, పాపాన్ని ద్వేషించాడు. కాబట్టి గమనించండి, ఆ దైవ భయం మనకు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? మనం కూడా పాపాన్ని ద్వేషిస్తాం. అంతేగాని అది చేసేటప్పుడు మనల్ని మనం సమర్థించుకోం. కొన్ని సందర్భాల్లో ఎలా సమర్థించుకుంటామంటే, మనం చేయాల్సిన దానికి ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పేరు చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు వాస్తవానికి మన పరిచర్య అంతా, మన ఓపిక అంతా, మన ఇదంతా, మన టెరిటరీ అంతా చాలా చిన్న పరిచర్య కదా. చిన్న పరిచర్యకి ఒక 4 పట్టే చిన్న కారు చాలు కదా. ఇప్పుడు జనం సొమ్ముతో నేను విలాసవంతమైన కారు కొని, గమనించండి, ఇప్పుడు దాన్ని ఎలా సమర్థించుకోవాలి? శామ్యూల్ డేవిడ్ వాడలేదా? పాల్ ఎమ్మాన్యుయల్ వాడలేదంటే సరిపోద్దా? కుదరదు కదా. వాళ్ళ పరిచర్య ఎంత విస్తారమైన పరిచర్య కదా. అందుకనే ఇప్పుడు నాకే ఫెరారీ కారు వాడాలనిపించింది అనుకోండి, సచిన్ వాడలేదంటే, అరే సచిన్ ఎక్కడ, ఎన్ని కోట్లు ట్యాక్స్ కడతాడు సచిన్తో ఎందుకు మనం పోల్చుకోవటం కదా. అదన్నమాట. అందుకని మనం చేయాలనుకున్నప్పుడు దైవ భయం విడిచిపెట్టి చేసేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇలా సమర్థించుకుంటాం. పలానా వాళ్ళు చేయటం లేదా, వీళ్ళు చేయటం లేదా, వాళ్ళు చేయటం లేదా అని. వాస్తవానికి అది అమ్ముకోకుండా ఉంటే చాలు. హోరేబు కారు అమ్మకుండా ఉంటే చాలా గొప్ప. ఒక్కొక్క నెల దాని ఈఎంఐ కట్టేపాటికల్లా చొక్కలు అన్నమాట, పట్టపగలో చొక్కలు కనపడతా ఉంటాయి. కానీ ప్రభు సహాయం అలాగే ఉంటుంది, అది మర్చిపోకూడదు. ప్రభు అలాగే సహాయం చేస్తాడు. ఆ రకంగా ఏదో ఈ 3 సంవత్సరాలు కట్టుకుంటూ వచ్చాం, దానికి ఇంకా 2 సంవత్సరాలు కట్టాలి వైట్ ఎలిఫెంట్ని. గమనించండి, ఇప్పుడు కారు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఏం చెప్తారు? జాయన్నయ్యకి లేదా కారు అంటే, జాయన్నయ్య చేసే పరిచయం ఏంటో తెలుసారా నీకు? ఎన్ని రాష్ట్రాలు తిరుగుతాడో తెలుసా? ఇప్పుడు కారు కొనే ప్రతివాడు జాయన్నయ్యకి లేదా అంటే సరిపోయిందా? ఓరి నాయన, తండా ఇంకా 1 కిలోమీటర్లో వస్తుందనగా రోడ్డు మీద ఆగి, ఇంత ఎండల్లోనే ఏప్రిల్ నెలల్లో కూడా బోరింగ్ పంపు దగ్గర నీళ్లు కొట్టుకొని మొహం కాలు చేతులు కడుక్కొని తండాలోకి వెళ్ళి పరిచర్య చేసిన పరిచర్య మంది. అందుకనే బండిలో ఎప్పుడు 5 రూపాయల సంతూరు సబ్బు ఉండేది. ఇప్పటికి బుల్లెట్లో సబ్బు ఉంటుంది. ఎందుకు? చేతులు మొహాలు కడుక్కొని తండాలోకి వెళ్ళటానికి. ఇటువంటి పరిచర్య సార్ మంది. కాబట్టి మనం ఇవన్నీ మర్చిపోకూడదు. ఆయనకి లేదంటే ఆయన మాత్రం ఎంతకాలం వాడతాడు రా జాయన్న. సేవలో ఉంటేనే అది, సేవలో లేకపోతే ఎవడో పట్టించుకోడు కదా. ఆయనకి లేదా ఇల్లు అంటే సేవలో ఉన్నంతకాలం ఇంట్లో ఉంటాడు అంతే. తర్వాత ఎవడు ఉంటాడు? ఎవరు సేవ చేస్తాడో ఆడు ఉంటాడు. ఎవరు సేవ చేస్తారో వాళ్ళు వాడతారు అవి, ఆ వైట్ కారు కానీ ఇవన్నీ. అందుకని దైవ భయం ఉందనుకోండి, మనం అసలు వాటి జోలికి వెళ్ళాం. భయం లేకుండా చేసామనుకోండి, ఇదిగో ఇలా సమర్థించుకోవాల్సి వస్తుంది. ఆయనకి లేదా, వాళ్ళకి లేదా, వీళ్ళకి లేదా అని. గమనించండి. అందుకనే పౌలు భక్తుడు దేని గురించి చెప్తున్నాడు? వారి మనస్సాక్షి ప్రభువుకి కనిపించింది, అలాగే సంఘం యొక్క మనస్సాక్షి కూడా ప్రభువుకి కనిపిస్తుంది. ఎటువంటి మనస్సాక్షి అది? దైవ భయము కలిగిన మనస్సాక్షి. అంటే పాపాన్ని వ్యతిరేకించే మనస్సాక్షిది, పాపాన్ని ద్వేషించే మనస్సాక్షి. ఎందుకని? ప్రభువు ద్వేషించాడు కదా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు కూడా దీన్ని ద్వేషిస్తారు. అంతేగాని ఆయనకు ద్వేషమైంది మనకు ప్రియం ఎలాగవుతుంది? అవ్వనే అవ్వదు. గమనించండి, అవ్వనే అవ్వదు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపంలో పట్టబడిన స్త్రీని ఒక ఆమెని
తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత అందరూ కూడా ఏమంటున్నారు, రాళ్ళు తెచ్చి చంపేయాలి, ఏం అసలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బతికింది అంటున్నారు. ప్రభువు ఇదంతా చూసి ఒకే మాట అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అని. గమనించండి, పాపం లేనివారు మొదట రాయి వేయండి అంటే అక్కడ ప్రతి ఒక్కరూ కూడా మనస్సాక్షిలో గొచ్చబడ్డారు. గమనించండి. కాబట్టి ఏం చేశారు, రాళ్ళు అక్కడే పడేశారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వారికి ఆ రోజున కలిగిన మనస్సాక్షి ఏంటి, దైవ భయము కలిగిన మనస్సాక్షి. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితే, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. చెప్పాను కదా, దైవ భయము కలిగిన మనస్సాక్షి. మనం ఒక పని చేసే ముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, మనల్ని గద్దిస్తూ ఉంటుంది, మనతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇలా చేయకూడదు కదా, నువ్వు ఇలా చేయకూడదు కదా, నువ్వు ఇలా చేయకూడదు కదా అంటూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, దైవ భయం ఉంటే ఆగుతాం, దైవ భయం లేకపోతే మళ్ళీ అలారం నొక్కేసి నిద్రపోయినట్టే మన పని మనం చేసుకుంటాం. దేవుడు ఒకవేళ మనల్ని వాక్యరీతిగా మనల్ని దర్శిస్తున్నాడు అనుకోండి, ఆ వాక్యానికి విధేయులై మనల్ని మనం సరిచేసుకుంటాం, ఆ వాక్యానికి మనం లోబడతాం. లేదు అనుకోండి, అంటే దైవ భయం లేదు అనుకోండి, మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం. అప్పుడు ఏమంటుంది మన మనస్సాక్షి ఒక రోజున, అయ్యా నువ్వు ఉన్నంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికావు, కాబట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి. గమనించండి. అందుకనే దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి నా ఇష్టం అనే ప్రతి ఒక్కరి గమ్యస్థానం ఏంటంటే ఇదే, నరకమే. అందుకనే దైవ భయము మనము కలిగి ఉండాలి. పేతురు కూడా ఒక రీతిగా దైవ భయము లేకుండా ఉన్నాడు. ఎప్పుడంటే గమనించండి, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావయ్యా నేను ఎరుగునని అంటే పెద్దగా పట్టించుకోలేదు. కానీ దైవ భయము వచ్చింది, అప్పుడు సంతాపపడ్డాడు, అప్పుడు బాధపడుతున్నాడు. అంటే సరి చేసుకోవటం తప్పులేదు, కానీ సరి చేసుకోకుండా చేసిందే అసలు కరెక్ట్ అన్నట్టు మనం ఉన్నాం అనుకోండి, చాలా పొరపాటు. గమనించండి, పేతురుదు లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనంలో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. ఈ మాట అంటే పేతురు ఏమనుకున్నాడు, నువ్వు ఇలాగ 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావయ్యా, నేనెవరో తెలియదని నువ్వు మాట్లాడతావంటే ఏమనుకున్నాడు, ఇదంతా కాదులే అనుకున్నాడు. కానీ ఆఖరికి ఏం చేశాడు, కోడి కూసేలోపు 3 సార్లు అబద్ధం ఆడేశాడు. అసలు యేసయ్య ఎవరో నాకు తెలీదు అని. వాస్తవంగా పేతురు 3 సార్లు ఆడాడేమో, మన పరిస్థితి ఏంటో అదా, ఎన్ని స్కీముల కోసం ఎన్నిసార్లు అబద్ధాలు ఆడామో, దేవుడు అంటే మాకు తెలియదు అన్నట్టు, అసలు మేము క్రైస్తవులే కాదన్నట్టు. గమనించండి. కానీ దీన్ని మనం సరి చేసుకోవాలి. ఎప్పుడు సరి చేసుకుంటాం, దైవ భయము మనకి ఉన్నప్పుడు సరి చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, మరొక మనస్సాక్షిని మీకు జ్ఞాపకం చేస్తాను. తీతు పత్రిక పౌలు అపోస్తలుడు తీతుకు రాస్తూ 1వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు, పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. పవిత్రులకు అన్నీ పవిత్రులే. కాబట్టి వారి మనస్సు, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. వారి మనస్సు, వారి మనస్సాక్షి ఏమైపోయింది, ఇట్ వాజ్ డిఫైల్డ్. అది ప్యూర్ కాదు, ఇట్ వాజ్ డిఫైల్డ్ అంటే అపవిత్రపరచబడింది. ఎందుకని, అపవిత్రమైన ఆలోచనలు కదా. అంటే మీకు పవిత్రము అపవిత్రం అంటే ఒక చిన్న మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు మన చేతిలో ఏముంది, కూర్చున్నారుగా, మీ చేతిలో ఏముంది, ఏమంటాం దాన్ని, అది మీరు రక్షించబడ్డారు, బాప్తిస్వం తీసుకున్నారు, సంఘంలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి మీకు మీ చేతిలో ఉన్నది పవిత్రమా కాదా, అందుకనే దాన్ని మీరేమంటున్నారు, పరిశుద్ధ గ్రంథం అంటున్నారు.
మీకు అది పవిత్రమైంది. కానీ దేవుణ్ణి వ్యతిరేకించేవారు, అవహేళన చేసేవారు తేలిగ్గా ఒక మాట అంటారు. ఏమంటున్నారు ఈ మధ్య? నల్లట్ట పుస్తకం అంటున్నారా? అంటే వాడికి అది అపవిత్రం, మనకది పవిత్రం. కాబట్టి ఇప్పుడు ఒకటే పుస్తకం పవిత్రులకు ఎలా కనపడుతుంది? అది పరిశుద్ధ గ్రంథంలాగా కనపడుతుంది. అపవిత్రులకు ఎలా కనపడుతుంది? నల్లట్ట పుస్తకంలాగా కనపడుతుంది. అర్థమైందా? ఇది పవిత్రత, అపవిత్రత అంటే. కాబట్టి పవిత్రులకు అన్నీయు పవిత్రములే, కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును, వారికి ఇంకో పేరు కూడా ఉంటుంది ఇక్కడ, అవిశ్వాసులు. ఎందుకని? వారు దేవుని యందు విశ్వాసము ఉంచలేదు. వాళ్ళు పాపులన్న సంగతి వారు గ్రహించలేదు కదా. అందుకనే ఆ నమ్మిక వారికి కలిగిందనుకోండి, పాపాల నుంచి రక్షించేది యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే అన్న నమ్మిక వాళ్ళకుంటే వాళ్ళు విశ్వాసులు అయ్యేవాళ్ళు. కాబట్టి వాళ్ళు అవిశ్వాసులే. అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. అంటే గమనించండి, ఈ అపవిత్రత ఉన్న వాళ్ళకి హృదయం అంతా అంధకారమే. కారణం ఏంటంటే వీళ్ళు వాక్యపు వెలుగులో ఉండరు. వాక్యం ఏం చెప్తుందో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళకి ప్రతిదీ అపవిత్రమే. పలానాది చేయకూడదు అన్న నియమం కూడా వాళ్ళకు ఉండదు. ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు అనే మనస్సాక్షితో వాళ్ళు ఉంటారు. కాబట్టి గమనించండి, వీళ్ళు అసలు వాక్యానికే చోటెవరు, దేవుని మాటకు అసలు విధేయత చూపించరు. ఇదే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 28వ వచనంలో చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లక పోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించని. ఈ అపవిత్రత వారిని ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది? భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళిపోద్ది. భ్రష్టత్వం అంటే ఇక రెక్టిఫై చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి అవకాశము లేని జీవితం అది భ్రష్టత్వం అంటే కదా. ఈరోజు కాదులే, రేపు సరిదిద్దుకుందాం, ఎల్లుండి సరిదిద్దుకుందాం అని కూడా వీళ్ళకి అనిపించదు. మేము చేస్తున్నది కరెక్టే అని వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గమనించండి, పౌలు అపోస్తలుడు కూడా ఒకానొక పరిస్థితుల్లో అపవిత్రమైన మనస్సాక్షితో ఉన్నవాడే. ఎలాగంటారా? అపోస్తల కార్యముల్లో 9కి ముందు, 9వ అధ్యాయానికి ముందు 7, 8, 7 అటు ఇటుగా 7లో స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపారు కదా. ఆ సందర్భంలో కూడా సౌలుగా ఉన్న పౌలు చేస్తున్న పని ఏంటంటే సంఘాన్ని హింసించటం. అది అతనికి కరెక్ట్ కాదు అనిపించిందా? అంటే ఇప్పుడు ఏ మనస్సాక్షిలో ఉన్నాడు? అపవిత్రమైన మనస్సాక్షిలో ఉన్నాడు. ఒకవేళ పవిత్రమైన మనస్సాక్షి ఉంటే అదిగో వాళ్ళు ఆరాధించుకుంటున్నారు, ఆరాధించుకొని అయ్యా అనేవాడు. కానీ అతనికి ఏమనిపించింది? ఇలాగ వాళ్ళని హింసించటం కరెక్ట్ అనిపించింది. ఏం కాదు, నేను నా డ్యూటీ చేస్తున్నాను అనిపించింది. అందుకనే ఇంటెంటాజ్ వచ్చి వారిని హింసించి వారిని రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి ఇలాగ స్టెఫెన్ ఎలాగైతే రాళ్లతో కొట్టి చంపారో అలాగ ప్రతి ఒక్కరిని కూడా హింసలు పాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ పరిస్థితులు లేవా అంటే ఉన్నాయి, మనకు తెలియట్లా. ఉన్నాయి కానీ మనకి తెలియట్లా. ఎందుకు తెలియట్లేదు అంటే మనకు అసలు అలా జరుగుతుందన్న అవగాహన లేకుండా మన మీడియా కూడా ఏయో చూపిస్తుంది కానీ ఈ విషయాలు చూపించట్లా. గమనించండి, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని నిమిత్తం హింసించబడుతున్న వారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు వ్యతిరేకించబడిన వారు, దూషించబడిన వారు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి, ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి. గమనించండి. అందుకనే పౌలు అపోస్తలుడు సౌలుగా ఉన్నప్పుడు ఇదేది అతనికి పవిత్రము అనుకున్నాడే కానీ ఏం చేస్తున్నాడు? అపవిత్రమైన పనులు చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తూ చేస్తూ ఒకానొక రోజు పట్టబడ్డాడు. పట్టుబడకుండా ఉండుంటే పౌలు అపోస్తలుడు కూడా 1:28 రోమాలో చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవటం అంటే ఇక మరెన్నడూ విశ్వాసంలోనికి రారు. వాళ్ళు రారు, ఎన్నడూ విశ్వాసంలోనికి రారు. దేవుడు మా ఇంట్లో వాళ్ళని కరోనాలో చంపేశాడు, మేము ఎందుకు ఆరాధనకి వెళ్ళాలని దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. వీళ్ళు జీవితంలో మళ్ళీ దేవుడి దగ్గరికి రారు. ఎందుకు? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు కదా.
అంటే మీ ఇంట్లో అందరూ బతికుంటేనే నువ్వు మందిరానికి వస్తావా లేకపోతే రావా? అంటే దేవుడు నీకు అన్నీ ఇస్తేనే వస్తావా లేకపోతే రావా? ఆహా. మరి యోబు ఏమనుకోవాలి? యోబు ఏముందండి, మళ్ళీ దేవుడు అన్ని డబుల్ ఇచ్చాడు కదా, నీకు ఇస్తాడేమో, రా నువ్వు రావట్లేదుగా, నువ్వు అసలు రాను అంటున్నావు నువ్వు. గమనించండి, ఏం మనస్సాక్షిది? అపవిత్రమైన మనస్సాక్షి. ఇందులో వాక్యపు వెలుగు ఉండదు కాబట్టి వీరు అంధకారంలో ఉంటారు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు. మరో మనస్సాక్షిని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. తీశారా? 20 కూడా చదవండి ఒకసారి. దానికి ఏంటో అర్థం అవుద్ది మీకు. 3:20. దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టబడుచుండినప్పుడు అనగా ప్రకటించాడు. తర్వాత ఏం జరిగింది? ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా. ఇప్పుడు అర్థమైందా? అంటే నోవాహు కుటుంబానికి ఇప్పుడు ఏమొచ్చింది? వాళ్ళు ఎక్కడ బాప్తిసం పొందారు? దానికి సూచనగా ఇప్పుడు మనం ఎక్కడ బాప్తిసం పొందుతున్నాం? ఇప్పుడు నీటిలో మనం బాప్తిసం పొందుతూ ఉన్నాం. అందుకని ఏమంటున్నాడు? ఆ ఓడలో ఎలాగైతే వారు రక్షించబడ్డారో, వారు బాప్తిసం పొందారో, అలాగే దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంది? రక్షిస్తూ ఉంది. ఎలాగంట? శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఎటువంటి మనస్సాక్షిది? నిర్మలమైన మనస్సాక్షి. అంటే ఒక మాటలో చెప్పాలంటే శుద్ధీకరించబడిన మనస్సాక్షి. బాప్తిస్మం ద్వారా మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. అందుకనే బాప్తిస్మం తర్వాత మన జీవితము పాత జీవితం ఉండకూడదు. పాత పేరున్నా తప్పు లేదు, కానీ పాత జీవితం ఉండకూడదు. కానీ జనాలకు ఏంటంటే పాత జీవితం ఉండాలి, కానీ పాత పేరు ఉండకూడదు, కొత్త పేరు రావాలి. కొత్త జీవితం కూడా రావాలిగా మరి. అందుకనే బాప్తిస్మం ఏం చేస్తుంది? మనల్ని శుద్ధీకరిస్తుంది, మనల్ని కడిగి పవిత్రపరుస్తూ ఉంది. ఆ రోజున వాళ్ళకి ఆ ఓడలో అది బాప్తిస్మము రక్షణ అయితే, ఈరోజు మనకి ఈ నీటి బాప్తిస్మము మనకి రక్షణ. ఏం కలిగిస్తుంది? మన మనస్సాక్షిని అది శుద్ధి చేసి మనకు నిర్మలమైన మనస్సాక్షిని కలిగిస్తూ ఉంది. అందుకనే ఒకప్పుడు చెప్పాను కదా, పౌలపోస్తలుడు పాపిగా ఉన్న రోజుల్లో, ప్రభువుని అంగీకరించని రోజుల్లో సంఘాన్ని హింసిస్తూనే ఉన్నాడు. కానీ తన మనస్సాక్షి శుద్ధీకరించబడింది. ఎప్పుడు? అననీయ ప్రవక్త దగ్గరికి వచ్చాక. ఆ 3 రోజుల తర్వాత తన మనస్సాక్షి శుద్ధీకరించబడింది. అప్పుడు నిర్మలమైన మనస్సాక్షితో ఇక సంఘం జోలికి వెళ్ళటం లేదు. గమనించండి, నిర్మలమైన మనస్సాక్షి. అందుకనే మనం చూడగలిగితే ఈ శరీర క్రియలన్నీ కూడా పోయి, నిర్జీవ క్రియలన్నీ కూడా పోయి, మన మనస్సాక్షి అనేది శుద్ధి చేయబడాలి. దేని ద్వారా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చిన రక్తము ద్వారా. హల్లెలూయా. అందుకనే పౌలపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ అంటాడు 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. అలాగా శుద్ధీకరించబడిన మనస్సాక్షినే పేతురు ఏమంటున్నాడు? నిర్మలమైన మనస్సాక్షి అంటున్నాడు. కాబట్టి ఒకప్పుడు పాప జీవితంలో ఉన్నవారిని యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము శుద్ధీకరిస్తుంది. ఈ నూతన జీవితం కోసమే, సాక్ష్యము ఉండటం కోసమే మనం బాప్తిస్మం తీసుకోవటం అదా. అందుకనే పలానా వాళ్ళు బాప్తిస్మం తీసుకోలేదుగా, పలానా వాళ్ళు తీసుకోలేదుగా, ఇలాంటి ఉదాహరణలు చెప్పొద్దు.
మెట్టుకు మనము దేవునికి సాక్షిగా ఉండటానికి బాప్తీసం తీసుకోవాలి. ఒకవేళ 2-3 సార్లు తీసుకుంటామంటే కుదరదులే, కానీ ఒకసారే తీసుకోవాలి. 2-3 సార్లు తీసుకుంటారు తెలుసా? ఇండియాలో ఒకసారి, యెరూషలేంలో ఇంకోసారి. అది యెరూషలేంలో ఆరాధనాథ్ వెళ్ళినప్పుడు ఒకసారి, మళ్ళీ జాన్ వెస్లీ గారితో వెళ్తే ఇంకోసారి. మొత్తం వీళ్ళకి 3-4 జరుగుతాయి వీళ్ళకి. మరి అసలు ఇచ్చినోడు ఉంటాడు చూడండి, మొదట్లో పెళ్లి కోసమో లేకపోతే వీళ్ళ పేరు కోసమో ఇచ్చినోడు ఉంటాడు, ఆడేమైపోవాలి కదా. అవి కాదు, కానీ మన హృదయము, మన మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. దాన్ని బట్టే మనము నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనం గమనించగలిగితే చాలామంది అనుకుంటారు, నేను ప్రారంభం నుంచి బాల్య దినాల నుంచే నేను నీతిగా ఉంటున్నాను, భక్తిగా జీవిస్తున్నాను, నాకెందుకు బాప్తీసం అనేవాళ్ళు కూడా లేకపోలేదు. నేను మంచి పనులే చేస్తున్నాను అనేవాళ్ళు కూడా లేకపోలేదు. చాలామంది అన్యుల్లో వచ్చిన సమస్య ఇదే. మా రక్షించబడండి, బాప్తీసం తీసుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి అంటే మేమేం పాపం చేశాము అంటారు. కానీ వాస్తవంగా మనిషి జన్మతః పాపి. ఈ మాట అంటే భారతదేశంలో సగం జనాభాకి మామూలుగా మండదన్నమాట. మామూలుగా కోపం రాదు. మేము పాపం ఏంటి, మేము పుణ్యాలే చేస్తున్నాం, మేము పాపి ఎలాగవుతాం అంటారు. కానీ గమనించండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపులే. రోమా 3:23. ఈ విషయం అసలు ఎప్పటికీ మర్చిపోకూడదు మనం. కానీ దేవుడు మన నిమిత్తము ఆయన బలిగా అర్పించబడి మన పాపాన్ని ఆయన తీసివేశాడు. లేకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకనే మనలో పాపము లేదని చెప్పుకోవటం కూడా పెద్ద అబద్ధమే. ఏమంటున్నాడు యోహాను మొదటి పత్రిక 8వ వచనంలో మనం చూడగలిగితే, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే, ఇదండి సంగతి, మనలను మనమే మోసపుచ్చుకుందుము. వీళ్ళు 2-3 పారామీటర్స్ పెట్టుకుంటారు, కొలమానాలు. దాని ప్రకారం వాళ్ళు అంచనా వేసుకుంటారు. మేము వడ్డీకి ఇవ్వట్లేదు కదా, మేము వ్యభిచారం చేయట్లేదు కదా, మేము దొంగతనం చేయట్లేదు కదా, మేమేం చేసాం పాపం అంటారు. కానీ మనలో పాపం లేదని మనం అనుకున్నాం అనుకోండి, మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. గమనించండి. అందుకని రోమీలకు రాసిన పత్రిక 3:23లో చెప్పబడిన మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఏ భేదము కూడా లేదు. ఏమని? అన్యులని విశ్వాసులని ఏ భేదము కూడా లేదు. క్రైస్తవులని హిందువులని ఏ భేదము కూడా లేదు. అందరూ పాపము చేసి ఏం చేశారు? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దే హ్యావ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ మహిమను పొందలేకపోతున్నారు. కారణం ఏంటి? మనలో పాపము ఉండబట్టి. అందుకని దేవునితో మనము సరిచేసుకుంటూ ఉండాలి, సమాధాన పడతా ఉండాలి. కాబట్టి మనం చూడగలిగితే పౌలపోస్తలుడు తిమోతికి రాస్తూ కూడా అంటాడు, మరి ఏ రీతిగా అయితే క్రీస్తు రక్తం ద్వారా మన మనస్సాక్షి శుద్ధీకరించబడి సంతోషంగా మనము జీవించగలమో ఆ విషయాన్ని బోధిస్తూ అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచారము ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి అంటే శుద్ధీకరించబడిన మనస్సాక్షి. దైవ భయం కలిగిన మనస్సాక్షి మనకు ఉండాలి. అలాగే పవిత్రమైన మనస్సాక్షి మనకు ఉండాలి. నిర్మలమైన శుద్ధీకరించబడిన మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. మరొకటి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 4:3 అధ్యాయము 3వ వచనం ఏం రాయబడి ఉంది? ఆ అబద్ధికులు ఎటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నారు? వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. వాత వేయబడిన మనస్సాక్షి ఎవరికి ఉంటుందంటే నామకార్థ క్రైస్తవులకి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది. ఏ సియర్డ్ కాన్షియన్స్ ఎవరికి ఉంటుంది?
నామినల్ క్రిస్టియన్స్ ఉంటారు చూడండి. అంటే మొన్న మాట్లాడుకున్నాంగా ఉభయచర జీవులని. ఆదివారం ఆరాధనలో కనపడతారు, సోమవారం గుణదల తిరణాల్లో కూడా కనపడతారు చూడండి, వాళ్ళు అనమాట. అదేంటండి గుడారాల పండగ అంటే వాళ్ళు కాదులేండి, తిరణాల్లో కనిపించేవాళ్ళే. వీళ్ళకేముంటుంది? వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది. అంటే విత్తువాని ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పిన రీతిగా మన్ను లోతుగా లేనందున ఆ విత్తనాలు వేరు పారకుండా ఎలాగా కొద్దిసేపటికే వాడిపోయాయో, వీళ్ళలో కూడా దున్నబడిన హృదయం కాదది, కఠినపరచబడిన హృదయం. కాబట్టి వాక్యం అనే విత్తనం డీప్ రూట్ అవ్వదు, లోతుగా నాటబడదు. కాబట్టి వీళ్ళకేమనిపిస్తుంది? అలాగా చేయొచ్చు, ఇలాగా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, పెట్టులో పెట్టచ్చు, ఆ తర్వాత 9వ రోజు కూడా చెయ్యొచ్చు అనిపిస్తుంది. వాళ్ళు చేయట్లేదా? మళ్ళీ ఇదే కదా. అలాగా చేయొచ్చు, ఇలాగా చేయొచ్చు, అలాగా ఉండొచ్చు, ఇలాగా ఉండొచ్చు. ఉభయచర జీవుల్లాగా ఉండిపోతారు, కాసేపు నేల మీద, కాసేపు నీళ్ళల్లో. కప్ప కనుక ఉంటుందో చూడండి, అలాగ ఉండిపోతారనమాట. ఈ వాత వేయబడిన మనస్సాక్షి. వాక్యము లోతుగా వెళ్ళలేదు కదా, కాబట్టి వీళ్ళు కల్పించుకునేవేవో ఉంటాయి, వాటిని వాక్యము కంటే ఎక్కువగా అనుసరిస్తారు, ఆచరిస్తారు. ఎంత భయంకరం అండి ఇది. అంటే వీళ్ళు కల్పించుకునే కొన్ని ఉంటాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంట? వాత వేయబడిన మనస్సాక్షి గలవారు ఏం చేస్తారు? వీళ్ళు వివాహాన్ని నిషేధించుచు. గమనించండి, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేపాటికి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అంటారు. వివాహాన్ని ఏం చేస్తారు వీళ్ళు? ఎంత దౌర్భాగ్యం సార్. మరి నువ్వు ఎందుకు చేసుకున్నావు కదా? నువ్వు కూడా ఏసన్న గారిలాగా ఉండబోయావు మరి ఏసన్న గారిలాగా అంత గొప్ప సేవ చేయబోయావా పెళ్లి చేసుకోకుండా? కానీ వీళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి వివాహం చేసుకోరు, నిషేధించచ్చు. ఇంకేం చేస్తారు? సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుకొందురు. ఏమంటారు? ఈ 40 రోజులు నీసు తినకూడదండి. ఎంతమంది తింటలేదు ఈ 40 రోజులు? అసలు తింటమే మానేయండి పూర్తిగా, అంతేగాని కొన్ని ఐటమ్సే తినమంటాం ఏంటి? నాలాగా మీకేం థైరాయిడ్ లేదు కదా, ఉంటే అనుకోవచ్చు పలానా తినమని. కొన్ని నిషేధిస్తారన్నమాట. వీళ్ళు పెట్టుకుంటారు. ఇవి మాత్రం వాక్యం కంటే ఎక్కువగా పెద్ద అక్షరాలతో కనపడతాయి. అంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది? వీళ్ళని వెంబడించే వాళ్ళకి పెద్ద అక్షరాలే గట్టిగా కనపడతాయి, అసలు వాక్యం గాలికి ఎగిరిపోద్ది. వాక్యంలో ఏం చెప్పబడిందో అవేమీ ఉండవు. అందుకనే నామకార్థమైన భక్తి. వీళ్ళకేముంటుంది? వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించినా వీళ్ళు అయినా పర్లేదండి, చెయ్యొచ్చు, ఏం కాదు అని చేసేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదని మనం చెప్తూ ఉంటాం, అయినా వీళ్ళు చేసేస్తూ ఉంటారు కదా. అందుకని రోజులు చూసేవాళ్ళు, వారాలు లెక్క పెట్టేవాళ్ళు, లేకపోతే జాతకాలు ఇవన్నీ పాటించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి. సేవకుడు గద్దిస్తాడు ఇలాంటివి ఉండకూడదని, అయినా సరే వీళ్ళు దీన్ని ఫాలో అవ్వకుండా ఉంటారా? గుమ్మం బయటికి వెళ్ళి తీసుకుంటారా? డబ్బులు బయటికి వెళ్ళి ఇస్తారా? లోపలికి పిలిచిస్తారా? లోపలికి వెళ్ళి తీసుకుంటారా? ఏం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇవన్నీ ఏ పద్ధతులు? ఇవన్నీ వాత వేయబడిన మనస్సాక్షి. మాకు అది కావాలి అంటే మాకు అన్యుల ఆచారాలు కావాలి, భక్తి కూడా కావాలి. ఏమైనా అర్థమవుతుందమ్మా? మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పాలని బాధపడ్డా. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? రెండు కావాలి, అన్నీ కావాలి. అంటే ఎలాగుంటాయి అంటే, చెప్పాను కదా, వాక్యం కంటే మనం పెట్టుకున్నది ఏదో ఉంటుంది చూడండి, అది పెద్దగా కనిపిస్తుంది. చాలా కాలం క్రితం, బహుశా ఒక 10 ఏళ్ళు అయ్యి ఉంటుంది, 10 ఏళ్ళు దాటిపోయి ఉంటుంది. మనం రొట్టె ఎప్పుడు విరుస్తాం? ప్రతి నెల మొదటి ఆదివారాన్ని మనం బలలో పాల్గొంటాం కదా. మా నాన్నగారికి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు అనమాట. బలలో పాల్గొన్నప్పుడు అందరూ వైట్ అండ్ వైట్ వేసుకురావాలి, అబ్బా భలే ఉంటుంది, అలా ఉంటుంది అని. అంటే అదే పెద్ద ఇదిగా పాల్గొనటం ఎక్కువ, నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకురావటం ఎక్కువ. ఏది గొప్ప సంగతి? నేను విన్నా కదా మాట,
నేను ఆమెను ఈ 10 సంవత్సరాలు ఆమె తెల్ల చీరలో రావటం నేను చూడలా. కనీసం పెంతుకొస్తలో గొంతు కోసే వైట్ ఉంటుంది చూడండి, ఆ వైట్లో రావటం నేను చూడలా. నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవటం అయిపోయింది, సేవ పెట్టడం అయిపోయింది, సేవ విస్తరించడం అయిపోయింది, నేను వైట్ అండ్ వైట్లో దిగటం అయిపోయింది. కానీ ఆమె మాత్రం వైట్ అండ్ వైట్ వేసుకురాల. కానీ చెప్పటం మాత్రం అలా ఉండాలి. నిన్నే ఆమె మాత్రం వైట్ అండ్ వైట్ వేసుకురాల ఎప్పుడు. ఎన్ని ఏంటి ఆచారాలు కావాలి మనకి, ఇవి కూడా కావాలి. అందుకని సంఘంలో దైవ వ్యతిరేకమైన లోక కార్యాలనే ఒక బోధగా లేకపోతే ఉపదేశంగా బోధించటం కూడా జరిగిపోద్ది. చాలా చోట్ల జరుగుతున్నది ఇదే. అందుకనే వీఆర్ ప్లానింగ్ ఫర్ అడల్ట్ లిటరసీ సెంటర్స్, వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రభు చిత్తం అయితే రేపు జూను జూలై కల్లా ఏర్పాటు చేస్తాం. ఎందుకనంటే మనకు అక్షర జ్ఞానం అంటే ఎవడు మనల్ని మోసం చేయలేడు. ఆ అక్షర జ్ఞానం మనకు ఉందనుకోండి, మన బైబిల్ మనమే చదువుకుంటాం. చదువుకున్నప్పుడు అపవాది మనల్ని మోసం చేయలేడు. ఇది మనకు ముఖ్యం. లేకపోతే మనుషులు ఏర్పాటు చేసిన ఈ వెంబడిస్తానే మనం వెళ్ళిపోతూ ఉంటాం. గమనించండి, వాత వేయబడిన మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంట, వివాహాలు నిషేధిస్తున్నారు. ఇంకా దేవుడు తినమన్నవి కూడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినమన్నవి కూడా ఏమంటున్నారు, తినకూడదు అన్నట్టు వీళ్ళు తినుట మానవలెనని చెప్పుచుందురు. గమనించండి, ఆ రీతిగా వీళ్ళందరూ ఇలా లోకపు పోకడల్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ వాత వేయబడిన మనస్సాక్షి ఉన్న వాళ్ళలో వ్యక్తి పూజ ఎక్కువ ఉంటుంది. వ్యక్తి పూజ అంటే మీకు తెలుసుగా, అయ్యగారు వచ్చేటప్పుడు దండ వేయటం అవసరమా? ఆయన ఏ దేశం నుంచి వచ్చినా సరే దండ వేయటం అవసరమా? ఈ మధ్య పూలు కూడా జల్లి పూల మీద నడిపిస్తున్నారు. ఆయన్ని కోలాటం వేసుకుంటూ తీసుకొస్తున్నారు. ఏంటి ఏమనాలి దీన్ని? వ్యక్తి పూజ అన్నమాట. ఇందులో ₹1 తీసి నువ్వు సువార్త ఖర్చు పెట్టంటే ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది కదా. కానీ ఇవన్నీ అనుసరిస్తున్నారు. ఏమైపోతుంది? ఇదంతా వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. గమనించండి. ఇకపోతే సంఘాల్లో ఎలక్షన్లు, ఈ ఎలక్షన్ల కోసం డబ్బు పంచటాలు, గొడవలు చూడలేదా మనం మెయిన్ లైన్ సంఘాల్లో? ఇవన్నీ ఏంటి? వాత వేయబడిన మనస్సాక్షి. అందుకనే వీళ్ళు దేన్ని అనుసరిస్తున్నారంటే, యోహాను సువార్త 8:44 చెప్పినట్టు అపవాది సంతానాన్ని వీరు అనుసరిస్తూ ఉన్నారు. ఒకసారి చదువుతారా? 8:44 యోహాను సువార్త. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు ఏం చేస్తున్నాడు? నరహంతకుడై సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. వీళ్ళు అనుసరించేవి కూడా ఇవే. ఎవరు సంతానం అయిపోయారు? ఈ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు అపవాది సంతానం అయిపోయారు. అందుకనే గమనించగలిగితే పౌలపోస్తలుడు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:19, వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి కదా. మనిషికి కొన్ని ఆశలుంటాయి, అవి నెరవేర్చబడాలంటే అపవాదికి అప్పగించుకోవాలి. అలాగే వీళ్ళు కూడా అపవిత్రత జరిగించుకోవటానికి దేనికి అప్పగించుకున్నారు? వీళ్ళు కాముకత్వానికి అప్పగించుకున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి. మరొక మనస్సాక్షిని జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనము. అమ్మాయి తీయగలుగుతున్నావా? తీయలేకపోతే ఫోన్ తీ, తప్పేం కాదు. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా
ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. గమనించండి, శిక్షణ ద్వారా నిర్దోషమైన మనస్సాక్షి మనకి అబ్బుతుంది అని పౌలపోస్తలుడు బోధిస్తున్నాడు. శిక్షణ, అభ్యాసము ద్వారా విశ్వాసులైన వారికి నిర్దోషమైన మనస్సాక్షి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు ఉంటుంది నిర్దోషమైన మనస్సాక్షి? దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిందారహితులుగా ఉన్నప్పుడే నిర్దోషమైన మనస్సాక్షి ఉంటుంది. మీకు తరచూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను కదా, మనకి బ్రదర్ అండ్ సహవాసాల్లో ఒక పెద్ద ఎవరంటే రాజమణి లేక్లిన్. ఆయన సమాధి మీద రాయబడి ఉన్న మాట ఏంటంటే, రాజమణి లేక్లిన్ హూ ట్రెంబుల్డ్ ఎట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు వణికిన రాజమణి లేక్లిన్ అని ఆయన సమాధి మీద రాసి ఉంచారు. ఎందుకు అలా రాశారంటే, ఒకానొక రోజు తన డ్యూటీలో భాగంగా ఎవరో ఒక వ్యక్తిని గద్దించాల్సి వచ్చిందంట. తర్వాత రోజు మందిరంకి వెళ్ళి వాక్యం వింటుంటే, నువ్వు వెళ్ళి అతనితో సమాధానపడు అని దేవుడు మాట్లాడినప్పుడు మందిరం నుంచి డైరెక్ట్గా అతని ఇంటికి వెళ్ళి సమాధానపడి అప్పుడు మళ్ళీ వచ్చాడంట. గమనించండి. వాళ్ళు చెప్తారులే, మనం ఆ డ్యూటీలో భాగమేలే అని అనుకున్నాడా? అంటే ఇప్పుడు ఆయన దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఎలాగున్నాడు? తన నిర్దోషత్వాన్ని కాపాడుకున్నాడు. కాబట్టే అప్పుడు అతనికి ఏమున్నట్టు? ఏ నింద లేని నిర్దోషమైన మనస్సాక్షి ఉన్నట్టు. గమనించండి. అందుకని దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. అందుకనే పౌలపోస్తలుడు ఏమంటున్నాడు? నేను అభ్యాసము చేసుకుంటున్నాను. అంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నా. వాస్తవానికి ఆ అభ్యాసము, దాన్ని మనం అనుసరించటం, దాన్ని అలవర్చుకోవటం అనేది చాలా అవసరం. ఎప్పుడు అనుసరిస్తామంటే దేవుని మాటలు మనకు అర్థమైనప్పుడు, దేవుని వాక్యాలు మనకు అర్థమైనప్పుడు. అందుకనే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడల్లా ఈ వాక్యము నాతో ఎలాగ మాట్లాడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఈ వాక్యము నాకు ఏ రీతిగా కనువిప్పు కలిగిస్తుంది, నాకేం బోధిస్తుంది అన్నది మనం గ్రహించుకుంటూ ఉండాలి. అప్పుడే మనల్ని మనం సరి చేసుకోగలం, నిర్దోషమైన మనస్సాక్షిని కలిగి ఉండగలం. గమనించండి, మరొక మనస్సాక్షి ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:12. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. బలహీనమైన మనస్సాక్షి అని వాడాడంటే బలమైన మనస్సాక్షి కూడా ఉండాలిగా. అంటే గమనించండి, కొంతమంది సహోదరులకు బలమైన మనస్సాక్షి ఉంది, కొంతమంది సహోదరులకు బలహీనమైన మనస్సాక్షి ఉంది. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షి ఎప్పుడు ఉంటుందంటే, బలహీనమైన మనస్సాక్షి రక్షించబడిన ప్రారంభ దినాల్లో బలహీనమైన మనస్సాక్షి ఉంటుంది. అంటే అంతా సందేహాస్పదంగానే ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు అన్నట్టే ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు బలమైన మనస్సాక్షిగా మారుతుంది అంటే, వాక్యము మనలో లోతుగా వేరుపారినప్పుడు బలమైన మనస్సాక్షిగా మారుతుంది. ఉదాహరణకి మీరు దినం భోజనాలకు వెళ్తారా? దీనమ్మ గారు వెళ్తుందా? వెళ్దా? ఏంటంట, వెళ్తే అక్కడి నుంచి లేచి వచ్చేస్తారేంటి వాళ్ళు? చాలామంది వెళ్ళరు, తినరు. తింటే నాకు వాంతులైనవి, తింటే నాకు కళ్ళు వచ్చినాయి, ఇలా రకరకాలుగా చెప్తారు. మీరు ఇంకెప్పుడు ఇలాగ వాంతులు అవుతున్నాయి, నాకు ఇలా అవుతుంది అన్న వాళ్ళు ఎప్పుడు మేము క్రైస్తవులం అని మాత్రం చెప్పుకోకండి. ఇంకా ఎందుకు అవుతాయి వీళ్ళకి? మరి తిన్నవాళ్ళు బాగానే ఉంటున్నారు కదా. అందుకని ఆ నల్ల కార్డు కూడా మన ఇంట్లోకి రానేమో. ఆ గిన్నెలు ఉంటాయి చూడండి, వాళ్ళ పేర్లు వేసిన గిన్నెలు, అవి కూడా ఇంట్లో పెట్టాం, బయటే పెడతాం. చిక్కెంటుకలలో వచ్చి తీసుకెళ్ళిపోతారు తర్వాత. ఏంటి సంగతి? బలహీనమైన మనస్సాక్షి అదేం చేస్తుంది కదా. వాస్తవంగా వాళ్ళు దుఃఖంలో ఉంటే మనం చేయాల్సింది ఏంటి? వెళ్ళి ఆదరించటమే కదా.
దానికే నాకు సరిపోవట్లేదు, నాకు ఇదేం పట్టలేదు అని చెప్పి వాళ్ళని నువ్వు ఆదరించకుండా, వాళ్ళ భోజనాల్లో నువ్వు సహవాసం అంటే చేయకుండా, వాళ్ళు పాలు పంపులు పొందకుండా ఇంకేంటి మనం మాట్లాడేది కదా. పోనీ వాళ్ళేం విగ్రహాలుగా పెట్టి పెడుతున్నారా నీకు? వాళ్ళు నీ పక్కన కూర్చునే వాళ్ళేగా, పక్కన కుర్చీలో వాళ్ళేగా వాళ్ళు కూడా. తింటే ఏంటంటే బాధ అంటే, ఒకవేళ తిన్నా సరే నీకు అవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయంటే నీకు బలహీనమైన మనస్సాక్షి ఉంది. అది ఎప్పుడు బలపరచబడుతుంది అంటే నువ్వు వాక్యంతో సరి చేసుకున్నప్పుడు బలపరచబడుతుంది. ఇప్పుడు బలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు వెళ్తారు, తినేస్తారు, వచ్చేస్తారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు కూడా భయంగా తిందాం అనుకుంటాం. అప్పుడు ఏమవుద్ది? నీకు కాకపోయినా నీ పిల్లలకైనా జ్వరం వస్తుంది, వాళ్ళకైనా తలనొప్పులు వస్తాయి, ఏదో జరుగుతూ ఉంటుంది, రాత్రి కళ్ళు వచ్చినాయి అంటావు. ఇటువంటి సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా క్రైస్తవ లోకంలో, సేవకులతో సహా. ఇది పెద్ద విచిత్రం. వీళ్ళు దినాలకు వెళ్ళరు, వీళ్ళు దినాలు చేయరు. అరే వాళ్ళు ఏదో ఒకరోజు భోజనం పెట్టుకున్నారు, బంధువులు అందరూ కలిసి గెట్ టుగెదర్ అనుకోపోని, దాన్ని నువ్వు అదే ఎందుకు అనుకోవాలి? మళ్ళీ అక్కడ కూడా వెజ్ నాన్ వెజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి, ఆ రోజులు మళ్ళీ వారాలు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఎవరిని సంతోషపెడతాక ఇవన్నీ కదా. అంటే మనం ఎక్కడ ఉంటున్నామో వాళ్ళల్లో గుర్తింపు కోసం అవన్నీ. ఓరి నాయన, చాలా సందర్భాల్లో ఇవన్నీ వాస్తవంగా ఇవన్నీ మన విశ్వాసానికి దెబ్బ కొట్టే విధంగా ఉంటాయి ఇవన్నీ. కాబట్టి వీటిని సరి చేసుకోవాలి. ఒకళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళని చూసి మనం కూడా చేద్దాం అనుకుంటే అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొంతమందికి అన్నీ అలౌడ్ అన్నట్టు ఉంటుంది, ఏదైనా అనుమతించబడుతుంది అన్నట్టు ఉంటుంది. కానీ గమనించండి, ఇటువంటి బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలి. అంటే విగ్రహాలు అర్పించిన పదార్థాలు తినే విషయంలో పౌలపోస్తలుడు ఈ మాట చెప్తున్నాడు ఈ సందర్భంలో. విగ్రహాలకు అర్పించిన దాన్ని తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నువ్వు బాలాజీ హోటల్లో కొబ్బరి చట్నీ తిన్నావు, అది ఎక్కడది మరి? దొరకగూడి నుంచి వచ్చిందేగా. మరేంటి మరి? ఇప్పుడు రాదా జ్వరం నీకు? ఇప్పుడు రాదా తలనొప్పి? మీ పిల్లలకు వాంతులు అవ్వా ఇప్పుడు? ఓహో, తెలీదా మీకు? తెలిస్తేనేనా ఈ బాధలన్నీ? ఏంటి రమాదేవి ఏంటి రేపటి నుంచి వెళ్ళదేంటి బాలాజీ హోటల్కి? ఈ విషయం బాలాజీకి మాత్రం చెప్పకండి, ఆడు బిజినెస్ పోతే నన్ను అంటాడు మళ్ళీ. అంతే అన్న, మనమేమో పాపం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు నీళ్ళు తాగుతారని నేను చలివేంద్రం పెట్టి నీళ్ళు పోస్తున్నా. చుట్టుపక్కల వాళ్ళు మేము 3 రూపాయలకి 1/2 లీటర్ వాటర్ అమ్మటం కుదరలేదని నా మీద కత్తి కట్టారు. పెద్ద పంచాయతీ అయింది ఇది స్టేషన్లో. మనమేదో మంచి కోసం మనం నీళ్లు పోస్తున్నాం. మనం అరే పానీలే అంత ఎండలు ఉంటాయి కదా అని ఏదో, వీళ్ళేమో మా వాటర్ ఎవడు తాగట్లేదు అక్కడికి వెళ్ళి తాగుతున్నారు. నేనేమన్నా అమ్ముకుంటున్నానా? నాకే చేర్చాము వదులుద్ది రోజుకి. అరే అలాగే ఇప్పుడు బాలాజీ కూడా ఏమైనా అనుకున్నాడు అనుకో, మళ్ళీ ఈ సమస్యలన్నీ ఉంటాయి. అందుకనే వివేకంతో మనం ఆలోచించినప్పుడు ఈ బలహీనమైన మనస్సాక్షిని మనం విడిచిపెడతాం. వివేచన ఉండాలి, మనకి వివేకం ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఇది? ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్. వివేచనాత్మ ఎప్పుడు వస్తుందంటే వాక్యాన్ని మనం సరిగ్గా చదివి అనుసరించినప్పుడు వస్తుంది. వాక్యాన్ని లోతుగా ధ్యానం చేసినప్పుడు వస్తుంది ఆ వివేచన. ఏది మంచి, ఏది చెడు, ఇది వివేచన. గమనించండి, వివేచన అంటే ఒక రకంగా సైంటిఫిక్గా మనం మాట్లాడుకోవాలంటే ఇంట్యూషన్ అంటాం. ఇంట్యూషన్, అంతర్వాణి అంటాం చూడండి, అదనమాట. అది మనకి సరిగ్గా ఉండాలంటే వాక్యాన్ని సరిగ్గా మనం అధ్యయనం చేయాలి. అలాగే మరొక మనస్సాక్షిని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఉపదేశ సారమేదనగా అపవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు. గమనించండి, ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి? పవిత్రమైన హృదయం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, నిష్కపటమైన
విశ్వాసము. ఈరోజు 3-4 సందర్భాల్లో నిష్కపటమైన విశ్వాసాన్ని మనం చూస్తున్నాం కదా. నిష్కపటమైన విశ్వాసం అంటే ప్రభువు నుంచి ఏమీ ఆశించని విశ్వాసం. పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, వీళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక కనిపించరు, అది నిష్కపటమైన విశ్వాసం కాదు. వాళ్ళకేదో జరగాలి, జరిగేంత వరకు వస్తారు. వాళ్ళకేదో అనారోగ్య సమస్య ఉంటుంది, అందులోంచి బయటపడేంత వరకే వస్తారు. ఇది ఎటువంటి విశ్వాసం? ఇది కపటమైన విశ్వాసం, నిష్కపటమైంది కాదు. అందుకనే ఉపదేశం మనకి ఏం బోధిస్తూ ఉంది? పవిత్రమైన హృదయము, ఏ అపవిత్రత లేని హృదయము, మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి ఎప్పుడు ఉంటుంది మనకి? ఎప్పుడైతే వివేచనను బట్టి, వివేకాన్ని బట్టి వాక్యాన్ని మనం అనుసరిస్తామో. మంచి మనస్సాక్షి ఏం చెప్తుంది? పలానాది చెయ్యొద్దు అంటుంది. అంటే మనం ఆగిపోయాం అనుకోండి, అప్పుడు మనం మంచి మనస్సాక్షిని కలిగి ఉంటాం. ఎటువంటి ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు? నిష్కపటమైన విశ్వాసము కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, పవిత్రమైన హృదయము కలిగి, అందులో నుంచి వచ్చే ప్రేమే అసలైన ప్రేమని ఉపదేశం మనకి బోధిస్తుంది కదా. ఏదో ఆశించి ప్రేమించామనుకోండి, గమనించండి, ఏదో ఆశించి కదా. అందుకనే చాలామంది ఈ రోజున వాళ్ళకి ఏమొస్తాయో, వాళ్ళకి ఏదైనా లాభం కలుగుద్దో అని ప్రేమించే వాళ్ళు ఉంటారు. బంధుమిత్రులు కూడా అలాగే ఉంటున్నారు ఈ మధ్య, గమనించండి. అది వాళ్ళకి కలగకపోయేసరికి ఏమైపోతాయి? వారి ఆలోచనలన్నీ అపవిత్రమైపోతాయి. వారి ఆలోచనలన్నీ అపవిత్రమైపోతాయి. ఈ వారం రోజులు మీతో ఒక ఆదివారం బండను గురించి నేను మాట్లాడా. దాన్ని అలాగే కంటిన్యూస్గా ధ్యానం చేస్తూ ఏం చేశానంటే, ఒక 11 నోట్సులు రాసుకున్నా, 11 అంశాలు. అందులో ఒక 5 ఈ వారంలో న్యూ జెర్సీ వాళ్ళతో మాట్లాడా. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు? వీడు వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే వాళ్ళు వీడికి ఇచ్చేస్తారు అనుకుంటారా? వీడు కొరియా వెళ్ళాడంటే వాళ్ళకి ఏదో ఇచ్చేశారు, వీడు సింగపూర్ వెళ్ళాడంటే ఏదో ఇచ్చేశారు వీళ్ళకి. నేను నాకు వచ్చినాయి వాళ్ళకి ఏదో ఇవ్వలేదని, నా కుటుంబం నాకు దూరం అయిపోయింది. ఆ విషయం మీకు తెలుసో లేదో. నాకు వచ్చినాయి నేనేదో వాళ్ళకి ఇవ్వలేదని. ఓరి దేవుడా, నేను వాళ్ళు రమ్మంటే నేను అంటున్నాను, మీకెందుకండి 3 లక్షల రూపాయలు టికెట్లకి డబ్బులు వేస్ట్ కదా, ఇదిగో నేను ఆన్లైన్లో మాట్లాడతా, ఇదిగో కనపడుతున్నాగా, నేను బతికే ఉన్నాగా అంటా నేను. ఎందుకంటే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేక. ఒకవేళ వెళ్తే మళ్ళీ 15 రోజులు 20 రోజులు ఉండి వచ్చేయటం ఎందుకు? వెళ్తే 2 నెలలు ఉండి రావాలి. ఇది కూడా ఉంది. మళ్ళీ ఒక 2 నెలలు ఉన్నామనుకోండి, మన వాళ్ళందరిని ఒకసారి దర్శించి వాళ్ళని వాక్యంలో బలపరిచి రావడానికి అవకాశం ఉంటుంది కదా. మళ్ళీ వెళ్ళేదో ఒక 20 రోజుల కోసం వాళ్ళు 3 లక్షల రూపాయలు పెట్టి టికెట్లు పంపించి ఎన్ని అవసరమా? ఎవడు సొమ్ము సార్ ఎంత? జనం సొమ్ముతో మనం వెళ్ళేసి వచ్చేసి ఏంటి చేసేది అక్కడ? ఇదేదో ఆన్లైన్లో చెప్తున్నా కదా, మనిషి కనపడుతున్నాడు కదా, ప్రస్తుతానికి ఇలా కానివ్వండి అంటా నేను. అందుకని ఒకవేళ టికెట్లు పంపించిన వాళ్ళు పంపిస్తారు, అప్పుడేదో కొరియా టికెట్లు పంపించారు, ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో నాకు వాళ్ళు టికెట్లు పంపటం కోసమే వాళ్ళు ఓటీలు ఓవర్ టైంలు చేసి మాకు అన్నం పెట్టిన వాళ్ళు. మాకు ఆ సంగతి తెలుసు కదా. ఇంకా వాళ్ళ నుంచి మేమేమి ఎక్స్పెక్ట్ చెయ్యం. ఇంకా వాళ్ళు ఏదో ఇస్తారని కూడా మాకు ఎటువంటి ఇది కూడా లేదు. ఇప్పుడు ఇచ్చినా మేమేం చేసుకుంటాం? మాకు అవసరత ఏముంటుంది? ఏం చేసుకుంటాం అసలు కదా. జనాలు అలా అనుకుంటారు. అందుకనే మంచి మనస్సాక్షి ఉందనుకోండి, ఎటువంటి ప్రేమ ఉంటుంది? ఏమీ ఆశించని, ఏమీ బదులుగా తీసుకొని ప్రేమే ఉంటుంది కదా. పవిత్రమైన ఆలోచనలే ఉంటాయి, నిష్కపటమైన విశ్వాసమే ఉంటుంది, మంచి మనస్సాక్షి ఉంటుంది. గమనించండి, మంచి మనస్సాక్షి ఏం చేస్తుంది? మనకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉంటుంది, మనల్ని గద్దిస్తూ ఉంటుంది, సరి చేస్తూ ఉంటుంది, మనకి బుద్ధి చెప్తూ ఉంటుంది. సేవకుడు మాట్లాడినా, నువ్వు వాక్యం చదువుతూ ఉన్నా, నువ్వు ప్రార్థనలో సహవాసం కలిగి ఉన్నా, ఆ మంచి మనస్సాక్షి ఏం చేస్తుంది? గద్దిస్తూ ఉంటుంది, నీకు బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇలా కాదు ఇలా చెయ్యాలి, అలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం అనుసరించి వెళ్ళటమే. చెయ్యొద్దు అంటే చేయకుండా ఉండటమే, చెయ్యి అంటే చేయటమే. వాస్తవంగా గమనించండి, యోసేపుకి పాపం చేయటానికి చాలా అవకాశం ఉంది.
పొతీఫరు భార్య అటువంటి అవకాశం ఇచ్చింది. కానీ అతను అన్న మాట ఏంటో తెలుసా మీకు? ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి చదవండి, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి పాపము కట్టుకొందునని యజమాని భార్యతో అనెను. పొతిఫర్ చూడలేదేమో, కానీ ఎవరు చూస్తున్నారు? హల్లెలూయా, దేవుడు చూస్తున్నాడు. మంచి మనస్సాక్షి ఇలా గద్దిస్తుంది మనల్ని. అక్కడ బలహీనతకు అవకాశం ఉన్నప్పటికీ దేవుడు చూస్తున్నాడుగా. అక్కడ పాపం చేయటానికి అవకాశం ఉన్నప్పటికీ మంచి మనస్సాక్షి ఏం చేస్తుంది? దేవుడు చూస్తున్నాడు. అందుకనే యోసేపు అంతగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇంత మంచి మనస్సాక్షిని యోసేపు కలిగి ఉన్నాడంటే దేవుని భయము కలిగి ఉన్నాడు. 37వ కీర్తన 31వ చరణంలో రాయబడి ఉంటుంది, గమనించండి, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. గమనించండి, వారి అడుగులు జారవు. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉంది. దేవుని మాటలు అంతగా లోతుగా వేరుపారినప్పుడు నువ్వు కదిలించబడవంతే. నీ విశ్వాసం ఎలాగుంటుందంటే ప్రభువుని సంతోషపెట్టే విశ్వాసమే ఉంటుంది తప్ప మనుషుల్ని సంతోషపెట్టే విశ్వాసము ఉండదు. గమనించండి, మనమేమో కొన్ని సందర్భాల్లో మనుషులు చూడటం లేదు కదా అనుకుంటూ ఉంటాం, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. గమనించండి, వాస్తవంగా కొన్ని సందర్భాల్లో విశ్వాసి అనేక రకాలైన ఆలోచనలు కలిగి ఉంటాడు. ఉదాహరణకి ప్రభు భాగమే తీసుకోండి. ప్రభు భాగం ఇచ్చేటప్పుడు కూడా ఇవ్వటానికి ప్రేరేపణ కలిగి వెనక తీసే విశ్వాసులు ఉంటారు. ఎందుకని ఇలా జరుగుతుందంటే మంచి మనస్సాక్షి లేదు. గమనించండి, ఒక చిన్న మాట చెప్పనా మీకు? ఒకరింటికి వెళ్తుంటే వెళ్ళిన వెంటనే ఎండను బట్టి చల్లగా వస్తువులు, బయట వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడి టీ నీళ్ళు నీకు ఇస్తున్నారనుకో, నీకు ఆ ఇంటికి పద్దాక వెళ్ళాలనిపిస్తుందా కదా? అనిపించదా? ఒకవేళ వెళ్ళినా సరే ఏమి ఇవ్వట్లేదు అనుకో, వెళ్ళాలనిపిస్తుందా? అందుకనే సంతోషంగా ఇచ్చేవారిని ప్రభువు ఎంతో ప్రేమిస్తాడు. గాడ్ లవ్స్ ఎ cheerful గివర్. ఎవరు సంతోషంగా ఇస్తారో వారిని ప్రభువు ప్రేమిస్తాడు. గమనించండి, ఎలా తెలుస్తుంది ఇది? మంచి మనస్సాక్షి ఉంటే మనం కూడా సంతోషంగా ఇస్తాం. సంతోషంగా ఇస్తాం కదా. ఇప్పుడు మీదే సైకిల్ బయట పెట్టి ఉంది, మీదే. పక్కింటి అయినా ఎవరికో నువ్వు తీసుకెళ్ళు సైకిల్ అన్నాడు అనుకో, నీకు ఎలాగనిపిస్తుంది? నువ్వు ఎవడరా ఇవ్వటానికి అనిపిస్తుందా? అలాగే ప్రభు భాగం ఎవరిది? ప్రభువుదే కదా. నీకు నీ వాత వేయబడిన మనస్సాక్షి ఏం చెప్తుంది? దేవునికి ఇచ్చేదే క్రియల్లో చూపిద్దాం. నీ తల్లే నీ తండ్రే అనారోగ్యంతో ఉన్నారనుకో, మందిరానికి ఇచ్చే ప్రభువు భాగాన్ని నీ తల్లికి నీ తండ్రికి నువ్వు ఇచ్చావనుకో, ఆయన ఏమంటాడో తెలుసా? నువ్వు ఎవడరా ఇవ్వటానికి అంటాడు. నువ్వు ఇంకో ఫౌండేషన్కో ఏదో ట్రస్ట్కో లేకపోతే బయట ఉంటాయి చూడండి అనాథ ఆశ్రమాలకు వాటికి ఇచ్చావనుకో, నువ్వు ఎవడరా ఇవ్వటానికి? ఎవరి భాగం అది? ప్రభువు భాగం. ప్రభువు భాగం కదా. ఇక చాలామంది ఏం చేస్తారో తెలుసా? అట్లా మొక్కలు చేసి శ్రీనుబాబు కొట్లో బెల్లం మొక్క ఎంత పెడతారు చూడు, ఉన్న ప్రభు భాగాన్ని ఎంతెంత మొక్కలు చేసి, ఆడుకో మొక్క, ఈడుకో మొక్క, అటో మొక్క, ఇటో మొక్క, అన్ని మొక్కలే. స్థానిక సంఘం ఎదురు చూడాలి ఈ మొక్క ఎప్పుడు వస్తుందో అని. ఒకటి, మనకెందుకు అటువంటి ఆలోచన రావట్లేదు కదా. బల్లారాధనలో మీరు ఇచ్చిన కానుకతో ఎంత సువార్త పని జరుగుతుందో మీకు తెలియదు. ఎన్ని స్కూళ్ళ దగ్గర, ఎన్ని కాలేజీల దగ్గర కరపత్రాలు, కొత్త నిబంధనలు పంచబడుతున్నాయో మీకు తెలియదు.
అది రక్షించబడిన వారు ఇచ్చిన కానుక రక్షణ పొందని వారి కోసం పూర్తిగా వాడబడుతుంది. పూర్తిగా. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే మనం ఎందుకు ఇవ్వాలి, అసలు మందిరంలో ఏం అవసరం ఉంది అని మనకు అనిపిస్తుంది. ఇదేం రియంబర్స్మెంటా? ముందు పని జరిగాక పనిని చూసి ఎంత ఇద్దాంలే అనుకోటానికి దాన్ని రియంబర్స్మెంట్ అంటారు. అంతే కదా, ముందు మీరు ఫీజు కట్టేస్తారు, తర్వాత నీకు గవర్నమెంట్ ఏం చేస్తుంది, నీకు ఇస్తుంది ఆ ఫీజు అమౌంట్, దాన్ని రియంబర్స్మెంట్ అంటారు. సంఘాల్లో రియంబర్స్మెంట్ జరుగుతుంది. ఎందుకని? మంచి మనస్సాక్షి లేక. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగి మనం ఉండాలి. అప్పుడే మంచి మనస్సాక్షితో కూడిన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసంతో కూడిన ప్రేమ, పవిత్రమైన హృదయంతో కూడిన ప్రేమ, ఇవన్నీ వస్తాయి. గమనించండి. మనం యథార్థంగా లేకపోతే ఆయన ఇచ్చేటప్పుడు యథార్థంగా ఇస్తాడా? ఆయన యథార్థంగా ఇవ్వడో. గమనించండి. చాలా కాలం క్రితం మీకు చెప్పినట్టున్న నా స్టూడెంట్ వాళ్ళ అమ్మాయికి పేరు పెట్టమంటే ఓ మంచి పేరు పెట్టా. ఆ అబ్బాయి నిన్న ఫోన్ చేసి, సార్ అమ్మాయికి ఫిట్స్ వచ్చినాయి ప్రార్థన చేయండి అని నిన్నటి రోజున ఫోన్ చేశాడు. చాలా బాగుంటుంది కదయ్యా, ఆరోగ్యకరంగా ఫిట్స్ రావడం ఏంటంటే 104 టెంపరేచర్ వచ్చిందండి, ఫిట్స్ వచ్చినాయి అన్నాడు. తను యథార్థంగా ఒప్పుకున్నాడు. సార్ నాకు వచ్చే జీతం ఎంత, నాకు జీతం ఎంత వస్తుందో పై డబ్బులు కూడా అంతే వస్తున్నాయి. మొదట్లో చేయి చాపలేదు సార్, నేను 2 నెలల నుంచి చేయి చాపటం మొదలుపెట్టాను. ఇప్పుడు ఎంత అయితే పై డబ్బులు తీసుకున్నానో అంతా హాస్పిటల్లో కట్టేశాను సార్ అన్నాడు. వాస్తవంగా అర్థం చేసుకోండి, మనది కానిది మన దగ్గర ఉండదో, దీనికోసం మనం తాపత్రయపడిన అవసరం లేదు. మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి అతను, బాగా చదువుకొని భార్యాభర్తలు ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్లో ఉద్యోగం. కానీ గమనించండి, ఎంతైతే పై డబ్బులు వచ్చింది అంత ఏమైపోయినాయి, హాస్పిటల్కి వెళ్ళిపోయినాయి అంట. వినటానికే విడ్డూరంగా ఉంది కదా. గమనించండి. అందుకనే దేవునికి ఇచ్చేటప్పుడు యథార్థంగా ఉండాలి. మనది కానిది మనకి అవసరం లేదు. అర్థమవుతుందా? మనది కాదు 306, మనకెందుకు కదా. మనది హోరే పరిచయలో ఒక్కటే మనది కానీ మనకెందుకు సార్, అది మనం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఎప్పుడు వస్తుంది ఈ ఆలోచన? మంచి మనస్సాక్షి ఉంటే వస్తుంది. గమనించండి. కాబట్టి పౌలపోస్తలుడు ఏమంటున్నాడు? ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంట? మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. కాబట్టి మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. మన మనస్సాక్షి ఇప్పుడు గద్దిస్తుంది మనల్ని. మనం సరి చేసుకోకపోతే తీర్పు దినాన్న ఏం చేస్తుంది? అది మన మీద నేరస్థాపన చేస్తుంది. ఆ రోజున మన సమాధానం అప్పుడు సమర్థించుకోవటానికి కుదరదు. చెప్పాను కదా, అవిశ్వాసులైతే నీకు సువార్త ప్రకటించబడినప్పుడు ఎందుకు వినలేదయ్యా అంటే అప్పుడు కుదరలేదు, నాకు మనసు కలగలేదు వినటానికి, నాకు కుదరదు ఇంకా కదా. దేవుడు ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం విధేయత చూపించాల్సిందే. కాబట్టి గమనించండి, దేవుని భయము, దైవ భయము కలిగిన మనస్సాక్షి, మంచి మనస్సాక్షిని మనము కలిగి ఉండాలి. దాన్ని బట్టే ప్రభువు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇదంతా కూడా వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ అభ్యసిస్తూ తెలుసుకోవలసిన సంగతులు ఇవన్నీ, దేవుని వాక్యాన్ని. అందుకనే గమనించండి, దేవుని వాక్యాన్ని సమయం తీసుకోండి. దేవుని వాక్యాన్ని సమయం తీసుకోండి. ఏదో హడావుడిగా న్యూస్ పేపర్ చదివినట్టు కాదు, న్యూస్ పేపర్ చదివినట్టు కాదు. దానికోసం ప్రత్యేకంగా సమయం తీసుకొని దాన్ని తలపోసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క మాట ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకోవలసినవి చాలా ఉంటాయి, వాటిని సరి చేసుకుంటూ ఉండాలి. అందుకని
దావీదులాగా మనం ఒప్పుకోవటానికి ప్రయత్నించాలి, కానీ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తే మనం ఆశీర్వదించబడం. కాబట్టి మంచి మనస్సాక్షిని కలిగి ఉందాం. ఇటువంటి మంచి మనస్సాక్షి మనల్ని దైవ భయంలో నడిపిస్తుంది, మనకు దీవెనలను కలుగజేస్తుంది. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. తీర్పు దినాన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది కాబట్టి దేవుని స్వరము మనిషిలో ఉన్న మనస్సాక్షి, ఆ మనస్సాక్షి మనలను గద్దిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం సరిచేసుకుందాం, దేవుని సహవాసంలో కొనసాగుదాం, దీవెనలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపను చూపించారు. స్తోత్రాలు. దైవ భయము కలిగిన మనస్సాక్షినైనా మీ అందు భయభక్తులు కలిగి మీ దీవెనలు మేము పొందుకొనులాగున నాయనా మంచి మనస్సాక్షిని మేము కలిగి ఉండటానికి, నిష్కపటమైన విశ్వాసముతో పవిత్రమైన హృదయముతో ప్రేమ చూపించటానికి, ముఖ్యంగా మీ ప్రేమను మేము చూపించటానికి నాయనా కృపనిచ్చారు. స్తోత్రాలు. సహాయము చేయండి. కూడిన ప్రతి ఒక్కరిలో ఈ మాటలు ఫలింపులోనికి తీసుకొని రండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.